వాక్య ధ్యానం కొరకై ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. మొదటి భాగాన్ని మాత్రమే చదువుతాను నేను. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రకటించినటువంటి ప్రకటనలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన విధంగా మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించండి. చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని దీవించి మాకు దయచేయండి. నిలబడినటువంటి నన్ను సంపూర్ణంగా మరుగు చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న భాగాన్ని మాత్రమే మనం చదువుకున్నాం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. ఇది గ్రంథకర్త అయినటువంటి ఇర్మియా యొక్క మాటలు. ఈ ఇర్మియా గురించి మనం ఒక మాట లేక రెండు మాటలు ఆలోచన చేస్తే, ఈయన గురించి విలపించే ప్రవక్త అని మనం చూస్తాం. అంటే చాలా దుఃఖంతో విలపిస్తూ రాసినటువంటి వాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి భారం. ఇర్మియా అంటే యెహోవా నియమించువాడు లేక యెహోవా స్థాపించువాడు అని. ఎప్పుడు పెట్టారు ఈ పేరు? ఆయన నియమించుకున్నాక కాదు, చిన్నప్పుడే కదా, పుట్టినప్పుడే పెట్టుకుంటారు అని కొన్ని రోజులకే పెడతారు. అయితే దేవుడు ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్టు ఆ మాట కూడా ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. 4-5 వచనాల్లో మనం చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అన్నాడు. ఎప్పుడు అంటే ఈయన ఇంకా గర్భంలో రూపింపబడక ముందే. దానికి సరిపోయినట్టుగా మరి ఇర్మియా అని పేరు పెట్టబడింది. ఇంకా ఈయన గురించి మొదటి వచనంలో ఏమనుందంటే, యాజకులలో ఒకడైనటువంటి వాడుగా మనం చూస్తాం. యాజకులలో ఒకడైనటువంటి వాడు, తర్వాత ప్రవక్తగా నియమించబడినటువంటి వాడు, దేవుడే స్థాపించుకున్నటువంటి వాడు, ప్రతిష్ఠించుకున్నటువంటి వాడు. మరి నియమించబడినటువంటి ఇర్మియా చాలా భారంతో, మీరు ఇర్మియా గ్రంథం అంతా చదివితే ఆ తర్వాత విలాప వాక్యములు కూడా ఇర్మియా రాసిందే. విలపిస్తూ వ్రాసినటువంటి మాటలు మనం చూస్తాం. దేవుడు ఆయనకు ఏదైతే సెలవిచ్చాడో దాన్ని చాలా భారంతో వెళ్ళి ప్రకటించాడు. ఆయనే రాస్తూ ఏమంటా ఉన్నాడు, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని అన్నాడు. దేవుడు ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకి ఈయన లోబడ్డాడు. దేవుడు ఈనాడు కూడా నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు చాలా విషయాలకు. కానీ మనం లోబడుతూ ఉన్నామా అనేది మనం ఆలోచించాలి. ఈయనను ప్రేరేపించినటువంటి సంగతులు చాలా ఉన్నాయి. ఈయనను పాపాన్ని ఖండించడానికి, విగ్రహారాధనను మరి ఖండించడానికి, మారుమనసు పొందడానికి ఇశ్రాయేల్ ప్రజలు వారు వెనుదిరిగినటువంటి వారు కాబట్టి వారు తిరుగా మారుమనసు పొందాలని ఆయన దేవుడు ప్రేరేపించగా ఆ భారము కలిగి వెళ్ళి ఆయన దేవునికి లోబడి ప్రకటించినటువంటి వాడు. పోనీ ఇశ్రాయేల్ ప్రజలు ఏమైనా లోబడే వల్ల వారు లోబడిన వాళ్ళని ప్రజలు అని దేవుని గ్రంథంలో చూస్తాం. ఏమైనా చెప్పిన వెంటనే వినడం లేదు. అయినా కూడా వారు వినకపోయినా కూడా ప్రకటించాడు ఆయన. చాలా భారంతో ప్రకటించాడు. ఈనాడు కూడా దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతా ఉంది. ఎంతమంది వింటా ఉన్నామో మనకు తెలియదు. విన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాం, కానీ ఎంతవరకు వింటా ఉన్నామో, ఎంతవరకు మన మనసులోకి పోతా ఉందో తెలియదు. కానీ దేవుడు మాత్రం ఆపడం లేదు. దేవుడు ప్రకటిస్తూనే ఉన్నాడు. దేవుడు చాలా భారంతో ప్రకటిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజలైనటువంటి వారు తన వైపుకు తిరగాలని. ఇది ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వర్తమానం, దేవుని ప్రజలకే ఇస్తున్నటువంటి వర్తమానం. ఈనాడు విశ్వాసమైనటువంటి మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పదే పదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన మాట వినాలి. దేవుడు ప్రేరేపిస్తూ ఉండగా మరి ఆయన మాటకు మనం లోబడాలని, ఆ ప్రేరేపణకు మనం లోబడాలని దేవుని యొక్క ఉద్దేశం.
అసలు ప్రేరేపణ అంటే ఏంటి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. రేపడం అంటారు కదా, ప్రేరేపణ అంటే ప్రేరేపించడం, ఒకరిని పురికొల్పడం, ఇంకా మేల్కొల్పుట అంటారు కదా, చాలా అర్థాలు దీనికి ఉన్నాయి. లేక హృదయాన్ని కదిలించడం, అది ప్రేరేపించడం అంటే. దేవుడు మన యొక్క హృదయాలను కదిలిస్తూ ఉన్నాడు, తన యొక్క మాటను పంపించి మనల్ని మేల్కొల్పుతూ ఉన్నాడు. ఎంతో నిద్రపోతూ ఉన్నాం మనం. రోమిలకు రాసిన పత్రికలు కూడా ఈ మధ్య మనం ఒక మాట ధ్యానం చేసుకున్నాం. ఏమని చూడండి ఆ మాట, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగూ చేయుడి. నిద్ర మేలుకొనే వేల అయింది అంటే నిద్రపోతూ ఉన్నాం. ఆ నిద్ర మేలుకొల్పడానికే దేవుడు మనల్ని కొన్ని దేవుని యొక్క మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఆ మాటల ద్వారా మనల్ని ప్రేరేపించడం అంటే మనల్ని నిద్ర మేలుకొల్పుతూ ఉన్నాడు, మనల్ని పురికొల్పుతూ ఉన్నాడు, మనల్ని ఉజ్జీవింపజేస్తూ ఉన్నాడు. దేవుని వైపుకు మనం తిరగాలని, నిజంగా దేవునికి ఉన్నటువంటి భారం ఆయన దిగి వచ్చి మనల్ని రక్షించడం మాత్రమే కాదు, కానీ ప్రతి దినము ప్రతి నిత్యము మనకు దేవుని యొక్క మాటలు వినిపిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఎక్కడ లోకంలో కలిసిపోతామో, ఎక్కడ వెనుకంజ వేస్తామో, ఎక్కడ దారి తప్పుతామో కదా, ఎంత భారం ఉంది ఆయనకు. ఇంత భారం కలిగి ఆయన మరి ప్రేరేపించి ఎన్నిసార్లు చెప్పినా మనం ఎంతమాత్రం వింటా ఉన్నామో మనకే తెలుసు. దేవుడు ఆనాడు ఇర్మియాను ప్రేరేపించాడు, నీ ప్రేరేపణకు నేను లోబడితిని అంటా ఉన్నాడు. ఈనాడు దేవుడు అనేక విధాలుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేరేపణకు మనం లోబడుతూ ఉన్నామా? దేవుడు ప్రేరేపిస్తే మరి ఏ ఏ విషయాలకైనా ప్రేరేపిస్తాడు. ఆయన ప్రేరేపించినప్పుడు మన స్పందన ఏంటి? ఆ ప్రేరేపణకు లోబడుతూ ఉన్నామా లేక నిర్లక్ష్య పెడతా ఉన్నామా అనేది ప్రశ్న వేసుకుందాం. కొన్ని దేవుడు ప్రేరేపించే ప్రేరేపణలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధమైనటువంటి ప్రేరేపణ మనకి ఇస్తూ ఉండగా, లేక మనం నిద్ర మేలుకొల్పుతూ ఉండగా మనము ఆ యొక్క మాటలకు లోబడుతూ ఉన్నామా లేక నిర్లక్ష్య పెడతా ఉన్నామా? మనమే పరీక్ష చేసుకుందాం కదా. మన ముందు దేవుడు పెడతా ఉన్నాడు, అంతే. పరీక్ష చేసుకోవాల్సింది నువ్వు నేనే. ఆయన ప్రేరేపిస్తూ ఉండగా మనం ఏం చేస్తూ ఉన్నాం? చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశ రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అని మనం చదువుతాం. ఇక్కడ ఎవరిని ప్రేరేపిస్తూ ఉన్నాడు? పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎవరైనా అన్య దేశపు రాజు, అన్యుడు, ఆయన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేని కొరకు అంటే 2 సంగతులు కనిపిస్తాయి ఇక్కడ. ఒకటి, తన వాక్యమును నెరవేర్చుటకై అన్నాడు. ఇర్మియా ద్వారా పలకబడినటువంటి తన వాక్యమును నెరవేర్చుటకై. దేవుని యొక్క వాక్యమును నెరవేర్చడానికి, దేవుని యొక్క వాక్యమును మన పట్ల లేక దేవుని వాక్యానికి లోబడే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇర్మియా ద్వారా పలకబడినటువంటి తన వాక్యమును నెరవేర్చడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఒక అన్యరాజును ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దేవుని పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? దేవుని పిల్లలు లోబడనొల్లని వారుగా ఉన్నారు. వారు వినడం లేదు. వారు వినకపోతేనే ఆయన అన్యులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఏ మాట ఉంటుంది? యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎవరు ఆలకించాలంట? యెహోవా మాట్లాడుతూ ఉంటే ఎవరు వినాలా? మనం ఆలకించాలా? మనుషులు ఆలకించాలా? కానీ ఆయన అంటే ఉన్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అని ఒక మాట ఏమంటున్నాడు అక్కడ. ఎందుకు ఆ విధంగా ఆకాశంతో భూమితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే, చూడండి 1వ అధ్యాయం. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను వారిని పెంచి గొప్పలను చేశాను నేను, కానీ ఏం చేశానంటే వాళ్ళు తిరగబడినారు. దేవుని పిల్లలు చేసేది ఇదే. ఆయనేమో మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు.
అన్నిటికంటే ముఖ్యంగా తన కుమారుని లోకానికి పంపించి మన కొరకై మన స్థానంలో ఆయనను శిలువకు అప్పగించి ఆయన్ను గాయపరిచి కదా ఆయన రక్తమును కార్చి మనకు గొప్ప రక్షణ ఇస్తే మనం ఆయన మీదనే తిరుగుబాటు చేస్తాం. ఆయన మాట మనం వినడం లేదు. యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు కానీ మనం వినడం లేదు. తన వాక్యమును నెరవేర్చుకోవాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే దేవుని ప్రజలు దేవుని పిల్లలు ఆ మాటకు లోబడకపోతే ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? అన్యులకు చెప్తా ఉన్నాడు, అన్యులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, నువ్వు నేను దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే ఆ ప్రేరేపణకు లోబడుతూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తా ఉందో ఆ వాక్య ప్రకారం నడుచుకుంటూ ఉన్నాము మనం. ఎన్నో కదా వచ్చిన ప్రతిసారి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎలాగ జీవించాలో, దేవుని యొక్క సంఘంలో మనం ఎలా ఉండాలో ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలి? దానికి మనం లోబడాలి. ఇర్మియా ద్వారా పలకబడినటువంటి మాటలు దానియేలు గ్రంథంలో విజ్ఞాపన సమయంలో ఒకసారి ఆలోచన చేసుకున్నాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ఏం చేస్తూ ఉన్నాడో చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని అంటా ఉన్నాను. ఈయన కూడా గ్రంథముల వలన తెలుసుకున్నాడు. ఇర్మియా రాసినటువంటి ఆ యొక్క గ్రంథముల వలన తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడు? యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతా ఉన్నాయి. ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చాడు, వీరు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. ఇక 70 సంవత్సరాలు అయితే అక్కడి నుంచి విడిపించబడబోతూ ఉన్నారు. ఆ యొక్క సంగతిని గ్రంథముల ద్వారా తెలుసుకున్నటువంటి దానియేలు ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు దాని కొరకై సిద్ధపడతా ఉన్నాడు. ఏ విధంగా? తల మీద ధూళి పోసుకొని కదా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ఆయన మనసును నిబ్బరం చేసుకుంటుని అంటా ఉన్నాడు. ఆ దినం కొరకు 70 వారాలు సంపూర్ణమవుతా ఉన్నాయి. ఇర్మియా రాసినటువంటి మాటల ప్రకారం మాకు విడుదల కలగబోతా ఉంది. ఇంకేం కావాలి కదా? ఆయన రాశాడు, ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు, మాటలు నెరవేర్చుకుంటాడు. ఇంకేం లేదు, నెమ్మదిగా ఉన్నాడా? లేదు. ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన నిబ్బరం చేసుకొని మనసును ధూళి పోసుకొని తగ్గించుకొని భారం కలిగి గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన అంతా మనం తర్వాత ఇంటికి పోయి చదివితే మనకు అర్థమవుతుంది. అందరి పాపాలు ఒప్పుకుంటా ఉన్నాడు. తన పాపం ఒకటే కాదు, ఇశ్రాయేలు చేసిన పాపం అంతటిని ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు కదా. ఒక మాట ఉండేవాడు అక్కడ 4వ వచనంలో, నేను నా దేవుడిని యెహోవా ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ఒప్పుకుంటా ఉన్నాడు. తన స్థితి ఏమిటో, తన పాపం ఏమిటో, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు చేసిన పాపం ఏమిటో అవన్నీ కూడా ఒప్పుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఈనాడు దేవుడు నిన్ను నన్ను దేనికి ప్రేరేపిస్తూ ఉన్నాడంటే ఆయన యొక్క ఉద్దేశం ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొందాలి. మరి మారు మనసు పొందాలంటే ఏం చేయాలి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అంటే సువార్త ప్రకటించడానికి మనల్ని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తూ ఉన్నామో ఆలోచన చేయండి. ఎవరికి సువార్త చెప్తా ఉన్నాం మనం? సర్వలోకానికి వెళ్ళేది వద్దు. మన పనులు మనకున్నాయి. పని చేసే స్థలంలోనే సువార్త చెప్తా ఉన్నామా? మన పక్కింటి వారికి సువార్త చెప్తా ఉన్నామా? మన బంధువులకు సువార్త చెప్తా ఉన్నామా? మన ఇంటి వారికి సువార్త చెప్తా ఉన్నామా? ఈనాడు ఎంతమంది నమ్మని వారు మన చుట్టూ ఉన్నారు. మన స్నేహితులు ఎంతమంది నమ్మలేదు, మన ఇంటి వారు ఎంతమంది నమ్మలేదు, మన బంధువులు ఎంతమంది నమ్మలేదు. ఒక దినం దేవుడు లెక్క అడగబోతా ఉన్నాడు. ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు కానీ ఆ ప్రేరేపణకు మనం లోబడ్డం లేదు. దానియేలు సిద్ధపడతా ఉన్నాడు. మనం చేయవలసింది కూడా అదే. మనం ఏం చేయాలి? అంతేకాదు, సువార్త ప్రకటించడానికి మనం భారం కలిగి సిద్ధపడాలి. అదే సమయంలో ఆయన రాకడ సమీపిస్తూ ఉంది. ఆ రాకడకు సూచనలు చూస్తూ ఉన్నాం. నిద్ర మేల్కోండి అంటా ఉన్నాడు. కాలం నెరిగి నిద్ర మేల్కొనే వేళ అయింది. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా నిద్రపోతూ ఉన్నాం. వాక్యం వినవలసిన సమయంలో వినకుండా నిద్రపోతూ ఉన్నాం కదా. ఇవన్నీ ధ్యానం చేసుకున్నాం. ఆ మాట ధ్యానం చేసినప్పుడు ఎవరు నిద్రపోయిండ్రు?
ప్రార్థించే సమయంలో ప్రార్థించకుండా దావీదు నిద్రపోయిండు. ఒక యవ్వనస్తుడు నిద్రపోయిండు, వాక్యం చెప్తా ఉంటే నిద్రపోతూ ఉన్నాడు, పోయి ఆ నుంచి కింద పడి చనిపోయాడు. ప్రేమైన వాళ్ళారా, వాక్యము వినబడుతూ ఉండగా, వాక్యము ద్వారా దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉండగా, దేనికోసం ప్రేరేపిస్తూ ఉన్నాడు? తన చిత్తమును నెరవేర్చుకోవడానికి, తన యొక్క వాక్య ప్రకారం నడుచుకోవాలని మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. వింటూ ఉన్నాం కదా, వింటూ ఉన్నాం, కానీ దాని ప్రకారం నడుచుకుంటూ ఉన్నామా? మనమే ఇంటికి పోయి లేకపోతే ఇప్పుడే కూర్చొని మనసులో ఆలోచన చేద్దాం, దేవుని వాక్య ప్రకారం ఏ విషయంలో మనం నడుచుకుంటా ఉన్నాం. ఇదిగో నేను ఫలానా విషయంలో ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నేను లోబడతా ఉన్నానని మనం చెప్పగలమా? గుండె మీద చేసుకొని. ప్రేమైన వాళ్ళారా, నిజంగా నాకు నిన్న కూడా అనిపించే ఆ మాట అన్నాను నేను. మనం కూడా నామకార్థ క్రైస్తవులమే, మనం కూడా నామకార్థ విశ్వాసమే, ఇంతకంటే ఇంకా వేరే ఏం లేదు. ఊరికే వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, ప్రతి కూడికలో కనిపిస్తాం కావాలంటే, కానీ మార్పు ఉందా మనలో? దేవునికి ఇష్టమైన బిడ్డలంగా మనం ఉన్నామా? దేవుడు కోరుకున్న విధంగా మనం నడుచుకుంటూ ఉన్నామా? ఏదైనా మనలో మార్పు ఉందా? ఏదైనా ఫలభరితమైన జీవితం మనలో ఉందా? దేవుడు కోరుకునేటువంటి జీవితం మనలో ఉందా? ఏం ప్రయోజనం నమ్ముకొని? ఎంతకాలం ఏంది మనం నమ్ముకొని? ఎంతకాలం ఏంది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం? ఎక్కడున్న గొంగలి అక్కడే ఉంటే దేవుడు సంతోషపడతాడా? ప్రేమైన వాళ్ళారా, ఆనాడు యిర్మీయా ప్రవక్త విలపించాడు, కన్నీరు గార్చాడు. దేవుని యొక్క భారం ఆయనకు అర్థమైంది. ఈనాడు కూడా దేవుడు కన్నీటితో మనకు బోధిస్తూ ఉన్నాడు. వింటూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం, వింటూ ఉన్నాం, వెళ్ళిపోతూ ఉన్నాం. ఏం మార్పు ఉంది చెప్పండి? ఏం మార్పు ఉంది? దేవుని పిల్లలం అంటే ఎలా ఉండాలి? మనం సంపూర్ణంగా దేవుణ్ణి మన హృదయాల్లో నింపుకొని ఉండాలి. మన మాట, మన తీరు, మన ప్రవర్తన అన్నిట్లో దేవుడు కనిపించాలి. మనం పనిచేసే స్థలాల్లో, మనం ఉండే స్థలాల్లో, మనం చదువుకుంటున్నటువంటి స్థలాల్లో ఉన్నామా మాదిరిగా? మన తోటి వారు చూసి మనం దేవుని పిల్లలని చెప్పగలుగుతూ ఉన్నారా? మన నోటి మాటలు బాగున్నాయా? మన ప్రవర్తన బాగుందా? ప్రేమైన వల్ల ఆలోచన చేసుకుందాం. దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మీ జీవితాలు, నా జీవితాలు బాగుండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనం ప్రేరేపిస్తూ ఉన్నాడు. వాక్యానికి లోబడుతూ ఉన్నామా, లేక నిర్లక్ష్య పెడతా ఉన్నామా? యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియకు. నేను నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను. పెద్దోళ్ళని కాదు, గొప్పవారినిగా చేశాను. పెద్దవాళ్ళు అయిపోతారు కదా, మన పిల్లలను మనం ఊరికి చూస్తూ ఉంటే పెద్దవాళ్ళు అయిపోతూ ఉన్నారు. కానీ వాళ్ళను గొప్పవారిగా చేయడమే శ్రేష్టంగా చేస్తూ ఉన్నామా? గొప్పవారిగా దేవుడు నీకు నాకు పిల్లలు ఇచ్చాడు. దేంట్లో గొప్పవారు వాళ్ళు? దేంట్లో గొప్పవాళ్ళు? మాట్లాడే విషయంలో గొప్పవాళ్ళ? తనలాడే విషయంలో గొప్పవాళ్ళ? దేంట్లో గొప్పవాళ్ళు చెప్పండి? వాక్యంలో గొప్పవాళ్ళ? ప్రార్థించే విషయంలో గొప్పవాళ్ళ? దేవుని సన్నిధిని ప్రేమించే విషయంలో గొప్పవాళ్ళ? సువార్తను ప్రకటించే విషయంలో గొప్పవాళ్ళ? మనం దేంట్లో గొప్పవాళ్ళం? మన పిల్లలు దేంట్లో గొప్పవాళ్ళు? ఆలోచన చేసుకున్నాం. ప్రేమైన వాళ్ళారా, దేవుడు ప్రేరేపిస్తూ ఉండగా ఆ ప్రేరేపణకు లోబడదాం. ఆయనకు వాక్యము చేత తన చిత్తమును నెరవేర్చడానికి. అంతేకాదు, అదే దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయంలో కిందికి వస్తే ఇంకొక మాట మనకి ఏం కనిపిస్తుందంటే, 23వ వచనంలో, పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నావశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. దేనికోసం ప్రేరేపిస్తూ ఉన్నాడు ఈయన? దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి, పాడైపోయినటువంటి మందిరాన్ని కట్టడానికి ప్రేరేపిస్తాం. మందిరం పాడైపోయింది, సంఘము పాడైపోయింది, సంఘం ఉద్యోగం లేదు, సంఘంలో ఏమీ జరగడం లేదు. ప్రార్థన భారం చేస్తూ ఉన్నామా? భారం ఉందా మనకు? నెహెమ్యా ఎక్కడ ఉన్నాడు? షూషన్ కోటలో ఉన్నాడు. కానీ యెరూషలేము నుంచి వచ్చారు. వారిని అడుగుతూ ఉన్నాడు, ఎలాగుంది యెరూషలేము? సంఘం ఎలాగుంది? దేవుని ప్రజలు ఎలా ఉన్నారు? ఆయన భారం. నా యొక్క మందిరం, నా దేవుని మందిరం ఎలాగుంది? నా దేవుని పట్టణం ఎలాగుంది? వారు ఏమన్నారు చూడండి. ఆ మాట నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి
యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు విజ్ఞాపన చేసి తిని కదా, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి. ఊరికి అడగలేదు, పొద్దుపోక మా గురించి వచ్చినావా, మా ఊరు బాగుందా, మా సంఘం బాగుందా, ఈరోజు అడుగుతారు కదా. అవునన్నా సెమినార్ పోయినావా, ఎట్టున్నారన్నా కదా, అంతే. ఏంది అడగాలంటే అడగాలంతే, అడగాలంటే మనకు ఒక అలవాటు అంతే కదా. కర్ణాటకలో ఒక అలవాటు ఉంది, ఎదురైతే చాలు ఊట అవుతా అంటారు, తిండి అవుతా, కాఫీ అవుతా అంటే టిఫిన్ చేసినావా, భోజనం చేసినావా, కాఫీ తాగినావా, ఏం లేకపోతే పొద్దున్న ఎదురైతే ఎదురా లేచినావా అంటారు. లేచింటేనే కదా బయటకు వచ్చింది. అంటే పలకరింపు ఇది మన పైన. ఎదురైతే బాగున్నావా అన్న, అన్న మా గురించి వచ్చినావన్నా బాగున్నావా కదా, ఇంతే. సంఘం బాగుంది అన్న, కొన్ని సంఘం బాగాలేదని చెప్తే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రేమైన వాళ్ళారా, ఆనాడు ఆయన అడిగినాడు, వాళ్ళు చెప్పారు. ఏం చెప్పారంట? వారు శ్రమను గురించి నింద పొందుతున్న అవన్నీ చెప్పి యెరూషలేము యొక్క పాకాలను పడదోయబడినాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినాయి అనేసరికి కుప్పగూలిపోయినాయి. ఆనే కదా కూర్చుండి ఏడ్చి. దేవుని యొక్క మందిరం పాడైపోయింది. ప్రాకారములు అంటే ఇంకేం చెప్పండి, ప్రాకారములు పోతే భద్రత లేదు. అలాంటి పరిస్థితికి దేవుని యొక్క మందిరం వెళ్ళిపోయింది అనేసరికి దుఃఖపడతా ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళ ఎవరు చెప్పారు ఆయనకు? ఆయన్ని అడిగాడు, విషయం తెలుసుకొని దుఃఖపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తిరగా మందిరాన్ని కట్టడానికి వెళ్ళిన సంగతుల తర్వాత మనం చూస్తాం నేమే విషయం. దేవుని యొక్క మందిరము కట్టబడాలి. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తూ ఉన్నాడు? ఒక అన్యరాజును ప్రేరేపిస్తూ ఉన్నాడు. అంటే దేవుని ప్రజలు దానికి సరిపోలేదు, దేవుని మాటకు లోబడ్డం లేదు, మందిరం కట్టడానికి లోబడ్డం లేదు, దేవుని వాక్యాన్ని వినడానికి లోబడ్డం లేదు. తిరగబడిపోయినారు. ఇంకేం చేస్తాం? తిరగమన్నా ఏమైతే చూసుకుందాంలే అన్నా, అప్పుడు కదా చూసుకుందాం, అప్పుడు సంగతి మస్తుగా చెప్తూ ఉంటారు. ఇదే మనకున్నది. ఎందుకు విని 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 మనం మొద్దుబారిపోయినాయి మన మనసు. ప్రేమైన వాళ్ళారా, దేవుడు ప్రేరేపిస్తూ ఉండగా ఆ ప్రేరేపణకు మనం లోబడతా ఉన్నామా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి. అక్కడ ఒక మాట ఏమన్నాడంటే, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరి రావచ్చు. ఎవరైతే ఆయన జనులో వాళ్ళు మాత్రం రాండి. ఆయన జనులు కానప్పుడు మీకెందుకు? ఆయన జనులైతే రాండి, కడదాం. లేదంటే నెమ్మదిగా ఇంట్లో ఉండండి. ఆయన జనులైతే, ఆయన పిల్లలైతే రండి, దేవుని సంఘమును గురించి ప్రార్థన చేద్దాం. ఆయన జనులైతే, ఆయన ప్రజలైతే రండి, దేవుని పని కొరకు ప్రయాసపడదాం. లేకపోతే ఇంట్లో నెమ్మదిగా విశ్రాంతి తీసుకోండి అని చెప్తా ఉన్నాడు. అంతే. ఎవరైతే మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరి రావచ్చు. వారికి ఏంటంటే వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండేది కూడా అలాంటి వారికే. ఎవరైతే ఆయన జనులై ఉన్నారో, ఎవరైతే ఆయన జనులుగా ఉండి దేవుని మందిరాన్ని కట్టడానికి ఇష్టపడతా ఉన్నారో, దేవుని సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు. కానీ మన ఇల్లు కట్టుకుంటా మన యొక్క పనులు మనం చేసుకుంటా ఉంటే దేవుడు ఎప్పుడు తోడుగా ఉండడు. అనుకుంటా ఉన్నాడని ఉండడా? ఆయన జనులై ఉండి ఆయన చిత్త ప్రకారం నడుచుకునే వారికి ఆయన తోడుగా ఉంటాడు. ఇది మొదటిది. రెండవది చూడండి, హగ్గై గ్రంథంలోనికి వద్దాం. హగ్గై గ్రంథం 775వ పేజీ. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. యెహోవా యూదా దేశపు అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడు యెహోయాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. దేవుడు ప్రేరేపిస్తే వీళ్ళు ఏం చేసినారు? మొదలు పెడతా ఉన్నారు. ఎవరిని ప్రేరేపించాడు ఆయన?
యెహోవా యూదా దేశపు అధికారియకు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సు, ప్రధాన యాజకుడు యెహోజాదా కుమారుడైన యెహోషువ మనస్సు, శేషించిన జనులందరి మనసును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. దేవుని పని చేయడానికి దేవుడు ప్రేరేపించాడు. మొదటి అధ్యాయంలో మనం ఒక మాట మనం చూస్తే 4వ వచనంలో, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా అన్నాడు. మీరు మందిరం కట్టకుండా వాళ్ళ ఇల్లు కట్టుకొని నెమ్మదిగా వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మందిరం పని పక్కన పెట్టేసి వాళ్ళ ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇల్లు చూసుకొని నెమ్మదిగా ఉంటే ఇది సమయమా అని అడిగాడు. దేవుడు వారిని ప్రేరేపించాడు. ప్రేరేపించగానే ఆ ప్రేరేపణకు లోబడి దేవుని పని చేయడానికి వారు మొదలుపెట్టారు. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క పని చేయడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నామా పని? దేవుని పని ఏంటి అసలు? దేవుని పని అంటే ఏంటి అసలు? ఏంటన్నా దేవుని పని? పొద్దున లేచి సంచి తెచ్చుకొని ఇంటింటికి పోయి ఇదేనా దేవుని పని? ఇంకేం లేదా దేవుని పని? దేవుని సంఘం ఉంది. దేవుని సంఘంలో పని లేదా? దేవుని యొక్క సంఘమైన యొక్క శరీరం, దాంట్లో మనం అవయవాలు. ఏ అవయవం మనం ముందు తెలుస్తే కదా. మనం చెయ్య, కాల, కన్న, తలన ఏంటి మనం దేంటి ఆ శరీరంలో భాగం ఏంటి? మనం చెయ్యి అయితే చెయ్యి చేయవలసిన పని చేయాలి. పడిపోయిందా? పక్షవాతం వచ్చిందా? కాలు అయితే కాలు చేయవలసిన పని చేయాలి. కాలు పడిపోయిందా? ప్రేమైన వాళ్ళ నిన్ను దేనికి పెట్టుకున్నాడు దేవుడు? సంఘంలో దేనికోసం ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన శరీరంలో ఏంటి నీ భాగం? ఏం చేస్తూ ఉన్నాం ఆయన పని? ఏదో ఉన్నాం వచ్చినాం ఎందుకే చెప్పింది, నామకార్థ భక్తిలో ఉన్నాం మనం. ఇది దేవుడు ఎప్పుడు ఒప్పుకునేది కాదు. నామకార్థ భక్తి వ్యర్థం. ఆయన పని చేయాలి మనం. వారు పని చేయ మొదలుపెట్టారు. ప్రేరేపించిన వెంటనే వారు పని మొదలు పెడతా ఉన్నారు. అంతకాలం బబులోన్లో సుఖంగా ఉన్నారు. ఏం పని లేదు, నెమ్మదిగా సుఖంగా ఉన్నారు. ఇదే సార్లు పోయిన వారం కాదు, అంతకుముందు ఆదివారం మనం ధ్యానం చేసుకోవడం కదా. మనకు నిన్నదే జ్ఞాపకం ఉండదు. అంతకుముందు ఆదివారం అంటే ఏంది? ఏం చేసుకున్నాం? అంతకుముందు ఆదివారం ఏం జ్ఞాపకం చేసుకున్నాం అన్నా? కాదు, గోపురం కట్టుకుంటా ఉన్నారు కదా. మైదానం కనపడేసరికి బాగుందిలే అనుకుంటారు. మైదానం బాగుంది నాయన, ఏ హెచ్చులు లేవు, ఏ తగ్గులు లేవు, బాగా హాయి ఉంది అని. మందిరం కట్టాలి. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టవలసిన బాధ్యత నీకు నాకు ఉంది. ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన రాజ్యం కట్టవలసిన బాధ్యత నీది నాదే. సువార్త చెప్పాలి, ఆత్మలను రక్షించుకోవాలి, ఆత్మలను సంఘంలో ఆయన రాజ్యంలో చేర్చాలి. మనం ఆ కట్టవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. కానీ మనము బబులోను దేశంలో ఉన్నట్టు నెమ్మదిగా అన్నీ సుఖంగా ఉన్నాయి మనకు. అన్నీ దేవుడు ఇస్తూ ఉన్నాడు. పొద్దున భోజనం ఇస్తాడు, మధ్యాహ్నం భోజనం పెడతాడు, రాత్రి భోజనం పెడతాడు, అన్నీ ఇస్తూ ఉన్నాడు మనకు. ఆయన హాయిగా ఉన్నాం. సమయానికి నిద్రపోతాం, సమయానికి లేస్తాం కదా. ఇదేనా? ఇందుకేనా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది? ఇందుకేనా దేవుని పిల్లలమైంది మనం? ఇందుకేనా సంఘంలో ఉండేది మనం? దేవుడు నిన్ను ప్రేరేపించడం లేదా? ఎప్పుడు ప్రేరేపించడం లేదా అసలు దేవుడు? నాకు ప్రేరేపణనే రాలేదని అంటే ఏం చేద్దాం? ప్రేరేపించమన్న వాళ్ళు ప్రార్థన చేయండి, ఎవరికి ప్రేరేపణ రావడం లేదు. ఇంక మనం ఏం చేస్తాం దానికి? ఎవరినంటాం మనం? ప్రేరేపణ వస్తే కదా ప్రార్థన చేసేది. ప్రేరేపణ ఇస్తే కదా పనులు చేస్తాం. ప్రేరేపణ లేదంటే ఇంకేం చేయలేం మనం. ఆనాడు ప్రేరేపించాడు దేవుడు. అందుకే నేను ప్రేరేపించబడ్డం లేదని అన్యులను ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆయన. అన్యరాజును ప్రేరేపిస్తూ ఉన్నాడు. అన్యులతో దేవుని మందిరాన్ని కట్టించాడు దేవుడు. ప్రేమైన వాళ్ళరా, నేను మాట వినకపోతే దేవుడు ఎవరితోనైనా ఆ పని చేయించుకుంటాడు. ఆయన పని మాత్రం ఆగదు. మొన్ననే ఎక్కడో ధ్యానం చేసుకుంటా, బుగారపల్లిలోనే ఎక్కడో తెలియదు, జ్ఞాపకం లేదా. ఏలియాకు కరువు కాలంలో దేవుడు ఏం చేసినాడు? ఆహారం పంపించినాడు. ఎవరు పోయిండు ఆహారం వేయడానికి? కాకోలం. కాకి పోయి రొట్టె మాంసం ఇచ్చి ఉంది ఆయనకు. కాబట్టి నేను పని చేయకపోతే కాకితోనైనా పని చేపిస్తాడు, కుక్కతోనైనా పని చేపిస్తాడు. నేనేం అవసరం లేదు ఆయనకు. సమయం ఇస్తాడు, ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకు లోబడితే మంచిదే, లోబడకపోతే మంచిది నాయన, నువ్వు ఇంట్లో నెమ్మదిగా ఉండు, నా పని నేను చేసుకుంటాను. కానీ ఒక దినం ఉంది, లెక్క అడిగే దినం అయితే ఉంది. లెక్క అడిగే దినం ఒకటి ఉంది. మనం అది మర్చిపోతూ ఉన్నాం.
ఇంతటితోనే అయిపోయింది అనుకుంటున్నాను. నిన్న ఒక అన్యుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, అన్న ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అనుకుంటా ఉన్నారు, ఎప్పుడో అని కాదన్నా, ఎప్పుడో కాదు, ఇక్కడే చూస్తారు అన్నీ అని. ఆయన తీర్పు అవన్నీ తర్వాత సంగతి అన్నా, దేవుని దగ్గర పోయినాక తర్వాత సంగతి, వాళ్ళు ఈ లోకంలో ఉండగానే దేవుడు చూపిస్తాడు వాళ్ళకు అని. అన్యునికి ఆ భయం ఉంది, మనకు లేదు ఆ భయం. నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నానే, దేవుడు నన్ను లెక్క అడుగుతాడే, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అన్న భయం మనకు లేదు, అన్యులకు ఉంది ఆ భయం. అందుకే వాళ్ళైనా కొంతవరకు మేలు. అబద్ధం ఆడాలంటే భయపడతారు, తప్పు చేయాలంటే భయపడతారు. మనకు అబద్ధం నోడు ఈజీగా వచ్చేస్తాయి, ఈజీగా అబద్ధం. ఎంత సులభంగా అబద్ధం ఆడతామంటే అంత సులభంగా అర్థమవుతుంటుంది అవతలకి మనం అబద్ధం ఆడుతున్నామని. మనకు అర్థమవుతుంటుంది, కానీ మనం ఏం చేస్తాం, మనసును కఠినపరుచుకున్నాం అంతే. వాత వేయబడినటువంటి మనస్సాక్షి అబద్ధాలు చెప్పి 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 అలవాటైపోయింది. దాన్ని అదేం కొత్తగా అనిపించడం లేదు. ప్రేమ వల్ల దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేనికోసం? దేవుని యొక్క మందిరపు పని, దేవుని యొక్క సంఘం పని చేయడానికి దేవుడు నిన్ను నన్ను ప్రేరేపిస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉన్నామో మనమే ఆలోచన చేసుకోవాలి. తర్వాత చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని. మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. మారు మనసు అంటే మనసు మార్చుకోవాలి. మనసు తిరిగిపోయింది, దేవుని పిల్లలమే, దేవుని వైపు నుంచి కాక వేరే వైపుకు తిరిగిపోయింది. మళ్ళీ నాయన మనసు మార్చుకో, దేవుని వైపుకు రా అని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మనం మనసు మార్చుకోవడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు రాసినటువంటి వర్తమానాలు ఉన్నాయి. 7 సంఘాలకు రాసినప్పుడు ఆయన ఏమన్నాడు? నీవు మారు మనసు పొందుము, నీవు మారు మనసు పొందితేనే సరి అన్నాడు. మార్పు చెందాల, వాళ్ళలో ఉన్న లోటుపాట్లు చెప్పాడు. ఇదిగో పలాని ఒక తప్పు నీ మీద మోపవలసి ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఇదిగో ఈ తప్పు ఉంది నీ మీద, మనసు మార్చుకో అంటూ ఉన్నాడు ఆయన. నీలో నాలో ఏ తప్పులు లేకపోతే మంచిదే, దేవునికి స్తోత్రం. ఉంటే ఏం చేయాలా? మనసు మార్చుకోను ఆయన, నీ మనసు దేవుని వైపుకు తిప్పుకో అని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారంట? ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా అని. అంటే తృణీకారం చేస్తూ ఉన్నారు అంతే. లెక్కనే దేవుడు అంటే ఎవరికండి ఇప్పుడు లెక్క ఉంది? నిజంగా దేవునికి భయపడే వాళ్ళమైతే మనం ఎంత బాగుంటామో కదా. దేవుడు అంటే మనకు భయమే లేదు. 100కి 100 సత్యమే, నేను ఒప్పుకోవాల్సిందే కదా. లేదన్నా నేను నిజంగా దేవుడు అంటే భయపడతానంటే మంచిదే. ఆయనకు అంత భయపడే వాళ్ళమైతే మన జీవితాలు ఎట్లుంటాయో ఆలోచన చేయండి. ఎంత పరిశుద్ధమైన జీవితాలు ఉంటాయి మనకి. ఎక్కడున్నా ఎవరు చూస్తారు? మొన్న ఒక చోట వాక్యం వింటామంటే మనకు తెలిసినటువంటి సంగతి యోసేపు యొక్క జీవితాన్ని గురించి చెప్తా. యోసేపు ఒక పోతిఫర్ భార్యను ప్రేరేపిస్తూ ఉంది దేనికి? పాపం చేయడానికి. ఆమె అంటా ఉందంట, అక్కడ రాయబడలేదు, వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమని. ఆమె అనిందంట, ఎవ్వరు చూడడం లేదులే, చూడు ఈ పక్క ఆ పక్క చూడు, ఎవ్వరు చూడడం లేదులే. అప్పుడు యోసేపు అన్నాడంటే, ఇక్కడ కాదు పైకి చూడు అన్నాడు. మనం అదొక్కటి మర్చిపోతాం, పైకి ఒక్కటి చూడం, ఈ పక్క ఆ పక్క చూసి మనం చేసినటువన్నీ చేస్తూ ఉంటాం. కానీ పైనుంచి కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు భయపడగలిగితే మనం నిజంగా దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తాం. ఆయన భయం లేదు కాబట్టే మనకి ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు మార్పు చెందాలని కదా. మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు. అలాంటి ఫలాలు కూడా మనలో లేవు. మార్పు ఎందుకు చెందాలి? దేవుడు మరి ఆశిస్తున్నటువంటి ఫలాలు మనలో ఉన్నాయా? మారు మనసుకు తగిన ఫలాలు మనలో ఉన్నాయా? మార్పు చెందినామంటే ఎక్కడ కనిపించాలి? మన యొక్క జీవితంలో కనిపించాలి.
మన జీవితంలో ఏం కనిపిస్తూ ఉందో మనమే చెప్పుకోవాలి. ఎవరేం చెప్పేది వద్దు కదా. మనం ఏదైనా చెప్తే బాధపడతాం కదా. ఏదైనా పలాని దోషం ఉంది మీలో అని మనకు నచ్చదు. కానీ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు, ఇదిగో నాయన నీలో ఈ దోషం ఉంది, నీలో ఈ తప్పు ఉంది, నువ్వు మార్చుకో అంటా ఉంటే ఎంత చెప్పినా మనం వాడిని అంటే భయమే లేదు. దేవుడు అంటే మనసు మార్చుకోవడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చూసి నేను క్లుప్తంగా ముగిస్తాను. నిర్గమకాండం ధ్యానించేటప్పుడు ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. నిర్గమకాండం 35వ అధ్యాయం 20వ వచనం 21. ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయం వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. ఇంకా 29వ వచనం వరకు మనం చదివితే చాలా సంగతులు ఉన్నాయి. వారు ఏమేమి తెచ్చినారు, ఏ విధంగా తెచ్చారు, అవన్నీ మనపూర్వకంగా యెహోవాకు అర్పణములు తెచ్చిరి అని 29వ వచనం చివరి భాగంలో మనం చూస్తాం. అంటే దేవునికి ఇవ్వడానికి కూడా దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎప్పుడు చూడండి, ఎవని మనస్సు వాని ప్రేరేపించను అన్నాడు కదా. అంతకుముందు 20వ వచనంలో ఏమనుందంటే ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయాను అని ఉంది. అంటే అంతసేపు ఎక్కడున్నారు వాళ్ళు? మోషే ఎదుట నిలబడుకొని ఉంటే మోషే దేవుని పని కొరకు అవసరమైన దాని గురించి చెప్పాడు. ఆయన ఇదిగో దేవుని యొక్క పని ఉంది నాయన, మీరు తీసుకొని రావాలా, ఇవన్నీ చెప్పినారు. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయాడు, అందరూ ఇంటికి పోయాడు. ఇంటికి పోయిన తర్వాత ఎవని హృదయం వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించను వారందరూ వచ్చి యెహోవాకు అర్పణ తెచ్చిరి. అంటే వీళ్ళు ఇంటికి పోయినాక ఏం జ్ఞాపకం వచ్చింది వీళ్ళకు? మోషే చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. మనం ఇంటికి పోతే ఇలా చెప్పిందంతా ఎట పోతుందో తెలియదు. వాళ్ళు ఇంటికి పోయినాక వారు దేవుడు చెప్పిన మాటలు, మోషే ద్వారా దేవుడు ఏదైతే చెప్పినాడో వాటిని వాళ్ళు మనసుకు తెచ్చుకుంటూ ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని ప్రేరేపించాడు. ఇంటికి పోయినాక నెమ్మదిగా ఉన్నాక ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ఎవరి మనస్సును దేవుడు ప్రేరేపించనో వాళ్ళందరూ తీసుకొచ్చి యెహోవాకు అర్పణ హృదయపూర్వకంగా తెచ్చారని తర్వాత ఉంది. చాలిన దానికంటే ఎక్కువ తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. నేను వాస్తవానికి నిన్న మొన్న ఆలోచన చేస్తా, ఇప్పుడు మనకు పనులు ఉన్నాయి కదా, మందిరం చుట్టూ సున్నం పూసేది ఉంది, మందిరానికి పెయింట్లు వేసి దగ్గర 3 సంవత్సరాలు అవుతూ ఉంది. కాబట్టి మందిరానికి కూడా వేసుకోవాలా. ముందు పక్క యెహోవా ఈరే, తర్వాత వాక్యాలు ఇవన్నీ కూడా బాగా షేడ్ అయిపోయినాయి, అవన్నీ రాయించాలా. ఇవన్నీ పనులు ఉన్నాయి. అవి కాకుండా మనకు నూతన సంవత్సరం వస్తే చాలా పనులు ఉన్నాయి, చాలా ఖర్చు ఉంది. మరి దీని గురించి ఆలోచన చేసేటప్పుడు నేను ఎప్పుడు కూడా ఇచ్చేదాని గురించి ఎప్పుడు నేను ప్రసంగం చేయలే, నేను ప్రసంగం చేయను. ఎప్పుడన్నా సందర్భం వస్తే ఒక మాట చెప్పి దాటి వెళ్ళిపోతాను అంతే. నాకు జ్ఞాపకం వచ్చిన సంగతి ఏంటంటే సిఎస్ఐ మందిరం ఉంది, బ్యాప్టిస్ట్ మందిరం ఉంది. వాళ్ళు చాలా ఖర్చు చేస్తారు ఆ సమయం వస్తే. మరి ఎక్కడి నుంచి వస్తూ ఉంది డబ్బు అంటే, ఒకవేళ వేరే ఫండ్స్ ఉంటాయి మనకు తెలియదు, కానీ సంఘం వాళ్ళే ఇస్తూ ఉన్నారు. ఇంకా మరి ముఖ్యంగా కొంతమంది ఆ సంఘంలో ఉన్నటువంటి వారి పిల్లలు ఫారిన్లో ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తాం, మీరు పోయి విచారించండి, కావాలంటే విచారించండి, నేను అబద్ధాలు చెప్పడం లేదు. వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు సంఘానికి. ఇక పలా యూత్ ఒకటి చేస్తారు కదా, యూత్ క్రిస్టమస్, సపోజ్ క్రిస్టమస్ ఏదో యూత్ క్రిస్టమస్ చేస్తారు. దానికి ఆ బయట ఉన్నటువంటి యవనస్తులు పంపిస్తూ ఉన్నారు, సమృద్ధిగా పంపిస్తూ ఉంటే సమృద్ధిగా చేస్తూ ఉన్నారు. ఈనాడు నిజంగా ఎంతమంది మన పిల్లలు కూడా బయట అంటే సరే ఫారిన్లో లేరు, ఆయా స్థలాల్లో ఉండి పనిచేస్తూ ఉన్నారు. దేవుని సంఘాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారా? మనం ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని సంఘాన్ని? దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, మన కష్టార్జితం ఉంది, మనమే కష్టపడి సంపాదించుకున్నాం. అవునట, మనమే కష్టపడి సంపాదించింది. ఎవరు ఇచ్చినారు? ఆయన ఇచ్చినాడు కదా. ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఏం చేసుకుంటాం? ఆయన ఆరోగ్యం లేకుండా తీసుకుపోయి మంచాన పడేసినాడు, ఏం సంపాదిస్తావు నువ్వు? నేను ఆయన కనికరం, ఆయన యొక్క దయ, ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చి బలము శక్తి ఇస్తే పని చేసుకున్నాం. అందులో నుంచే దేవునికి ఇవ్వాలి, అది దేవుడి యొక్క చట్టం. ఆయన ఎప్పుడు బలవంతం చేసేవాడైతే కాదు. మోషే చెప్పినాడు అంతే,
వాళ్ళు ఇంటికి పోయినాక ఎవరి మనసు ప్రేరేపించబడిందో, మనం ఏమంటామంటే నాకు ప్రేరేపణ రాలేదన్నా, వాళ్ళ మనసు ప్రేరేపించబడ్డాయి, వాళ్ళు వచ్చి ఇచ్చినారు. హృదయపూర్వకంగా మనపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చిరి అని రాయబడింది. ప్రేమైన వాళ్ళారా, ఇచ్చే విషయంలో కూడా దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి ఇస్తూ ఉన్నామా? సరే, డబ్బు సంగతి పక్కన పెడదాం, సమయాన్ని ఇవ్వాలి. దేవుడు ప్రేరేపిస్తాడు మనల్ని. నాయన ఉదయం ఒక అర్ధగంట కుటుంబ సమేతంగా నా కోసం గడపండి నాయన, కుటుంబ ప్రార్థన చేయండి అంటే చేస్తూ ఉన్నామా? ప్రేరేపించడం లేదా దేవుడు? ప్రేరేపణ రావడం లేదా కుటుంబ ప్రార్థనలకు? కుటుంబంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మనం వచ్చి ప్రారంభించాం కొంతకాలం కదా, ఇంకా నేనే ఎప్పుడు వచ్చి చేయాలంటే కాదు, కుటుంబాలు చేసుకోవాల్సిన ప్రార్థన. నేను ఒక అలవాటు చేయడానికి వచ్చినాను, కొన్ని రోజులు చేసుకుంటూ ఉన్నామా ప్రార్థన? కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా మనకు? సమయాన్ని దేవునికి ఇవ్వాలి, ఇస్తూ ఉన్నామా? దేవునికి ఇవ్వడం అంటే డబ్బు ఒకటే కాదు, సమయం ఇవ్వాలి, ఇస్తూ ఉన్నామా? కొన్ని కోరికలు ఉన్నాయి, వాటికి ఏం చేయాలి? సమయం ఇవ్వాలి. మనకు సమయం లేదు అన్న, ఆ టయానికి ఆడికి వస్తే నాకు ఇంట్లో పనులు కావాలన్నా కదా, మనకి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, ఈ పనులు కావడం లేదన్నా, ఏమో నాకు తెలియదు. దేవునికి లెక్క చెప్పాలి మనం. దేవుడు ఒప్పుకుంటే మంచిదే. దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు నన్ను పడకలో పెడితే, మంచంలో పడేస్తే ఏం చేసుకోలేదు. దేవుడు యొక్క కనికరం అంతే. దేవుడు ఆరోగ్యవంతులుగా పెట్టినాడు, మరి ఆయనకి ఇవ్వవలసింది ఆయనకి ఇవ్వకపోతే ఆయన కూడా చూసినంతకాలం చూస్తాడు అంతే. ఆయన దయ కలిగినవాడు, కనికరం కలిగినవాడు. నీలాంటి నాలంటోడు కాదు ఆయన. మనకు చాలా తొందరగా కోపాలు వస్తాయి, మనం చాలా తొందరగా విసుకుంటాం, కానీ దేవుడు అలా కాదు. ఆయన దీర్ఘశాంతం కలిగినవాడు, కనికరం కలిగినవాడు. ప్రేమైన వాళ్ళారా, దేవునికి ఇచ్చే విషయంలో దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఆ ప్రేరేపణకు మనం లోబడుతూ ఉన్నామా లేక తృణీకరిస్తూ ఉన్నామో మనమే ప్రశ్న వేసుకున్నాం. ఇంకొక 2 సంగతులు ఊరికే అట్లా మీకు చెప్పి ముందుకెళ్ళిపోతున్నాను. యోబు గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం తీసుంటే చదవండి ఎవరైనా. అయితే రాత్రి యందు కీర్తనలు పాటకు ప్రేరేపించుచు అన్నాడు. అంటే దేనికోసం ప్రేరేపిస్తా ఉన్నాడు దేవుడు? కీర్తనలు పాడడానికి, పాటలు పాడడానికి ఎప్పుడన్నా ప్రేరేపించిండా మనము? పాటలు పాడడానికి ప్రేరేపిస్తాడు. ఎట్లా ప్రేరేపిస్తాడు దేవుడు? కళ్ళలో కనిపించి కదా, నిద్రపోతా ఉంటే కళ్ళలో కనిపించా కాదు. దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, దేవుని సేవకుల ద్వారా, దేవుని బోధకుల ద్వారా దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు. దేనికి? కీర్తనలు పాడడానికి, పాటలు పాడడానికి ప్రేరేపిస్తూ ఉన్నారు. కానీ ఏం చేస్తాం మనం? తృణీకరిస్తూ ఉన్నాం. తర్వాత చూడండి ఇంకో మాట, అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. వీడు ధర్మశాస్త్రములకు వ్యతిరేక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పారు. ఎవరి గురించి ఈ మాటలు? పౌలు గురించే. దేనికి ప్రేరేపిస్తున్నాడంట? దేవుణ్ణి ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి కూడా ప్రేరేపించాలి కదా. రండి ఆయన ఆరాధనకు రండి, ఆరాధించండి కదా. దానికి ప్రేరేపణ అవసరమా? మనమే ప్రేరేపించబడాలి, మనమే ప్రేరేపించుకోవాలి కదా. దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా నా అంతరంగమందు నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఎవరు చెప్పలేదు? ఆయన ప్రాణాన్ని ఆయనే పురికొల్పుకుంటా ఉన్నాడు. ఎందుకు? ఆయన చేసిన ఉపకారంలో దేన్ని చేయలేదా? ఉపకారాలు దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఎందుకు వచ్చాము? ఏదైనా ఆరాధించడానికి అంటే మనకిచ్చిన రక్షణను బట్టి, మన స్థానంలో ఆయన నిలబడి మన స్థానంలో ఆయన ఉండి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన గాయపరచబడి ఆయన అమూల్యమైన రక్తాన్ని కాల్చాడు నీ కోసం నా కోసం. మరి ఆరాధించడం వద్దా? ఆయన ఆరాధించడానికి కూడా ప్రేరేపించబడాలి. మనం ఎవరో ప్రేరేపించవలసిన అవసరం లేదు, నువ్వు నేనే ప్రేరేపించబడాలి. ప్రభు దినం వస్తూ ఉందా? శనివారం నుంచే ప్రేరేపించబడాలి. ప్రభువు నేను ఎలాగ ఆరాధించాలి, ప్రభువు నేను ఎలాగ స్తుతించాలి. మనమే నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆరాధించడానికి కూడా ప్రేరేపించబడాలి. ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు, కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? తృణీకరిస్తాం. మనం ఎంత గొప్ప వాళ్ళని చెప్పండి. దేవుణ్ణి తృణీకరిస్తా ఉన్నంటే మనకంటే గొప్ప వాళ్ళు ఇంకెవడు?
దేవుడు వీటన్నిటి కోసం ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేనికోసం? దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవడానికి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడానికి, దేవుని మందిరాన్ని కట్టడానికి, దేవుని మందిర పని చేయడానికి, తర్వాత ఆయనకి ఇవ్వడానికి, తర్వాత ఆయనను ఆరాధించడానికి, ఆయన కీర్తనలు పాడడానికి దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రేరేపణకు మన స్పందన ఎలా? ప్రేరేపిస్తూ ఉంటే లోబడుతూ ఉన్నామా, తృణీకరిస్తూ ఉన్నామా? మనమే ప్రశ్న వేసుకుంటాం. మనుషులు కూడా ప్రేరేపిస్తారు కదా. మనుషులు దేనికి ప్రేరేపిస్తారంట? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనెనా అని మనం చూస్తాం. మనుషులు దేనికి ప్రేరేపిస్తారు? కీడు చేయడానికి ప్రేరేపిస్తారు. కానీ దేవుడు అలా కాదు, దేవుడు మంచి చేయడానికే ప్రేరేపిస్తాడు. ఇంకొక మాట, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదివితే అక్కడ మీరు బావుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడగించెనో ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. ఏంటి ప్రేరేపణ? మీరు బావుగా పరిగెత్తుచుంటిరి, బాగా పోతా ఉన్నారు, ఆత్మీయంగా బాగానే ఉన్నారు మీరు. మరి ఉన్నట్టుండి మిమ్మల్ని అడ్డగించింది ఎవడు? సత్యమునకు విధేయులు కాకుండా, అంటే వాక్యానికి విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించింది ఎవరు? ఈ ప్రేరేపణ మీకు ఎవడిచ్చినాడు అని అడుగుతా ఉన్నాను. మరి ఎవరిచ్చినారు ప్రేరేపణ? సత్యానికి లోబడకుండా ఎవరిస్తారన్నా? సాతానుడే. కొన్నిసార్లు మనుషులే, ఇంట్లో వాళ్ళే అంటారా, ఏం పోయిన వాళ్ళేనా ఈరోజు, ఏం పోయిన వాళ్ళే బా కూర్చో ఈరోజు అంటే అయిపోయింది కదా. ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు? మనుషులు ప్రేరేపిస్తూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే దానికి లోబడాలి. మనుషులు మంచిదానికి ప్రేరేపిస్తే మంచిదే, చెడుకు ప్రేరేపిస్తూ ఉంటే దానికి తృణీకరించాలి. కానీ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే మనం తృణీకరిస్తూ ఉన్నాం. చివరిగా ఒక్క వచనం చదివి నేను ముగించేస్తాను. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఎవరు ప్రేరేపించాలి? ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించునుగాక. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడే మిమ్మల్ని ప్రేరేపించాలి. దేవుని అందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు. దేవుడు ప్రేరేపిస్తుండగా లోబడేటట్టు దేవుడే మీ యొక్క హృదయములను ప్రేరేపించునుగాక.